పర్వారావు సందేశం ఇదేరా తన మాటల్లో చెప్తారు. నేను ఇక్కడికి వచ్చే ముందు కామెడీ జీకే కళ్యాణరావు దాదాపు 80కి చేరబోతున్నాడు. ఆయన దాదాపు ఒక దశాబ్ద కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ విలేజ్లోనే ఆయన సేవ తీరుతున్నారు. నేను రాలేను, కానీ ఈ సంక్షోభిత కాలంలో జరుగుతున్న వివిధ సభలను నేను దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నాను, మీకు మద్దతు పలుకుతూ ఉన్నాను. మీరు అనుకున్న మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి అని ఇవాళ ఉదయం కామ్రేడ్ కె శివారెడ్డి ఫోన్ చేశాడు. ఆయన 80 దాటాయి ఆయనకు. ఆగస్టు నెలలో తుంటి ఎముక ఎరిగిపోయి ఆయన మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆయన ఎవరెవరో చూసి వస్తున్నారు, ఆయన్ని పరామర్శించి వస్తున్నారు. మధ్యలో వారి పెద్ద అబ్బాయి శంభు ప్రసాద్ మరణించారు. మానసిక శారీరక సంవేదనల మధ్య ఆయన పొద్దుగా పంచుకున్నది, నా హృదయం అంతా అక్కడే ఉన్నది. ఆయన కవితాత్మకత హృదయం కదా, నా హృదయం అంతా అక్కడే ఉన్నది. నేను రాలేకపోతున్నాను, రావాలనే ఉన్నది, నా శరీరం సహకరించదు. నేను నక్కలు వరీతరంతో పెరిగిన వాడిని. విరసం పట్ల ఈ వాటికి నాకు ఏకీభావం ఉన్నది, మద్దతు ఉన్నది, సంఘీభావం ఉన్నది. విరసం లేకపోతే నా కవిత్వం లేదు, లేదు లేదు. అచ్చంగా ఇవే మాటలు కాబట్టి మీ సహచరులకి, మీ కార్యవర్గానికి, మీ మిత్రులకి, మీ సభలకు వచ్చేవారికి నా సందేశాన్ని నా మాటగా వినిపిస్తుంది. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. హైదరాబాద్లో సభలు జరిగితే నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. కానీ ఇవాళ నేను మీతో లేను, నా హృదయం మాత్రమే మీతో సంచరిస్తూ ఉన్నది. నా శుభాకాంక్షలు ఈ సంక్షోభిత కాలంలో వారికి చెప్పండి అని చెప్పారు. అంటే అన్ని వేళ అన్ని వైపుల నుండి అది మాపైన ప్రేమ కాదు. భారత విప్లవోద్యమం దాని కొనసాగింపులో ఉన్నటువంటి అనేక అభాంతరాల నుండి కుదరకారులకు పుట్టిన అచంచల ప్రేమకు అది చిహ్నంగా విరసం భావిస్తారు. ఆ భావన నుండి ఆ విశ్వాస ప్రేమ వాచ్యం నుండి స్వీకరిస్తూనే నా అధ్యక్ష ప్రసంగాన్ని పూర్తి చేస్తుంది. ఆమె పంపిన దానిని ఆయన కూడా నేను శివారెడ్డితో ఆయన పోల్చలేను. ఎందుకంటే విరసంలో ఆయన అంటారు. విరసం ఒక 55 ఏళ్ళ ప్రయాణంలో అంతటి ముందున్నటువంటి సంక్షోభిత కాలంలో వీరి చూపినటువంటి ఆ బాధ్యతాయుతమైన పని విధానం ఏదైతే ఉన్నదో అది విరసం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటుంది. విరసం మా అందరిదిగా మేము భావిస్తూ ఆయన సందేశాన్ని వినిపిస్తారు. ఇప్పుడు కామ్రేడ్ విమల వచ్చారు. ఆమె ఉదయమే రావాల్సింది. ఒక పాట పాడుతారు. ఆ పాట కార్యక్రమంలో కొంతసేపు అయినాక మా కార్యకర్తలు కొంతమంది ఈ సభలకే జరిగే విరాళానికి మీ దగ్గరకు వస్తారు. మీకు తోచిన సహాయం చేయవలసిన విజ్ఞప్తి చేస్తూ ఆమె పాట మధ్య దశలో వాళ్ళు వస్తారు. ఓకే మేడం.